భగవద్గీత అధ్యాయం 2లో మొదటి శ్లోకం. ఇది ఉపదేశంతో మొదలవ్వదు. ఇది ఒక మనసు కూలిపోయిన క్షణంతో మొదలవుతుంది. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం. ఉవాచ మధుసూదనః. సంజయుడు అన్నాడు. కరుణతో నిండిపోయి కళ్లలో కన్నీళ్లు నిండినవాడిగా మనస్సు పూర్తిగా విషాదంలో మునిగిపోయిన అర్జునుణ్ణి చూసి మధుసూదనుడు అయిన శ్రీకృష్ణుడు ఇలా పలికాడు. ఇది కృష్ణుడు మాట్లాడే ముందు ఉన్న క్షణం. అర్జునుడు ధర్మం తెలియనివాడు కాదు, బలం లేనివాడు కాదు. కాని భావోద్వేగాలు అతని బుద్ధిని కమ్మేశాయి. గీత ఉపదేశం మొదలవడానికి ముందు కృష్ణుడు అర్జుని మానసిక స్థితిని గమనించాడు. ముందు మనసు అర్థం చేసుకోవాలి, తర్వాతే జ్ఞానం ఇవ్వాలి. ఇది గురువు లక్షణం. ఇది నాయకత్వ లక్షణం. ఇది జీవనతత్వం. ఉదాహరణకి ఒక సైనికుడు యుద్ధభూమిలో ఉన్నాడు అనుకో. తుపాకీ చేతిలో ఉంది. శిక్షణ పూర్తయింది. శత్రువు ఎదురుగా ఉన్నాడు. కానీ ట్రిగ్గర్ నొక్కడం లేదు. ఎందుకంటే అతడు బలహీనుడు కాదు, భయపడేవాడు కాదు. ఎదురుగా కనిపిస్తున్నవాళ్లు శత్రువులు కాదు, తన వాళ్లే. అదే క్షణంలో అతడి చేతులు వణుకుతాయి, కళ్లలో కన్నీళ్లు, తలలో శబ్దం. బుద్ధి పని చేయదు. అప్పుడు కమాండర్ ఏమి చేస్తాడు? నీ డ్యూటీ ఇది అని అరవడు. నీవు పిరికివాడివి అని దూషించడు. ముందుగా అతడి స్థితిని అర్థం చేసుకుంటాడు. అదే క్షణం కృష్ణుడు అర్జునుడిని చూస్తున్న క్షణం. ఇది వీడియో కాదు, నీ జీవిత యుద్ధానికి సిద్ధం చేసే శాస్త్రం. వెనక్కి తగ్గేవాళ్ల కోసం కాదు ఇది. ధర్మం వైపు నిలబడాలంటే సబ్స్క్రైబ్ చేయి.